బాలు మీనా దగ్గరికి వచ్చి నా కార్ సీజ్ అవ్వడానికి కారణం నీకు తెలుసా అనేది అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకండి ఆ విషయం అనేది అంటూ ఉంటుంది మీనా. నీకు తెలుసా లేదా ఒకసారి చెప్పు అనేది అంటూ ఉంటాడు. ఇక మీనా ఆ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకండి కామ్గా ఉండండి అనేది అంటూ ఉంటుంది. ఆ మాటలకి బాలు అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి కామ్గా ఉండేది, నా కారు పోతే పోనీ అని ఒగ్గేమంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఆ కారు నుంచి ఇప్పుడు సీజ్ అయిపోతే నాకు కొత్త కారు ఎవరు కొనిస్తారు అనుకుంటున్నావు? చనిపోయిన మీ బాబు కొనిస్తాడు అనుకుంటున్నావా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీనా అయితే ఒకసారిగా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఈ దారిని పోయిన దరిద్రాన్ని తీసుకొచ్చి నాకు ఈ దరిద్ర కొట్టు సంబంధం చేశారు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే వాళ్ళ అమ్మ చెల్లి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక బాలు అయితే ఈ దరిద్రాన్ని నా నెత్తిన పెట్టి నాకు ఈ దరిద్రాన్ని పట్టించారు, నాకు ఈ దరిద్రం వల్ల ఇంత జరుగుతుందని నాకు తెలియదు అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి మీనా అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ షాక్ అవుతూ ఉంటుంది బాలు ఆడిన మాటలకి. ఇక మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఏంటి అల్లుడు గారు ఎంత దారుణంగా మాట్లాడుతున్నారని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కోపంగా చూస్తూ ఉంటుంది మీనాకాశి.